నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం నేను ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పరిశుద్ధ నుంచి సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశంలో నుండి విడిపించును. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవాది దేవుడు ఇస్తున్న అద్భుతమైన ఆశీర్వాదములు. ప్రతిదినము ఉదయకాలంలో లేచి వాగ్దానం చూస్తూ ఆ వాక్కు ప్రకారంగా జీవిత విధానంలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని యందు భయభక్తులు ఉన్నాయని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ భయభక్తులతో ఆశీర్వాద పదంలో ఉదయకాలంలో దేవుని వాక్కుతో ముందు కొనసాగుతున్నారో వారందరంట బహుధైర్యం కలిగి జీవిస్తారంట. వారి పిల్లలకంట అది ఒక ఆశ్రయ స్థానముగా ఉంటుందంట. వారికంట జీవపు ఊటగా ఉంటుందంట. రెండోదిగా మరణ పాశంలో నుంచి కూడా ఈ భయభక్తులు మనల్ని విడిపిస్తుందంట. దేవుని బిడ్డలారా, నీవు జీవించే విధంగా, మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడే విధంగా దేవుడే నిన్ను ధైర్యపరిచి బలపరిచి ప్రతి సమస్యను ఎదుర్కొనే కృపనిస్తాడంట. కేవలం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం వలన ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, ఎంత మేలు దేవాది దేవుడు నీకు చేయబోతూ ఉండగా ఇదే భక్తి కలిగి, ఇదే ఆశీర్వాదం కలిగి, ఇదే దీవెనతో దేవుడు మనల ముందు కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం ఎంతో ధన్యత, అది ఆశీర్వాదకరమైనది. ఈ భూమి మీద దేవాది దేవుడు ఎవరిని దీవించాలి, ఎవరిని ఆశీర్వదించాలి, ఎవరిని బలపరచాలని దేవుడు చూసినప్పుడు ఎవరైతే ఆయనకు భక్తికరంగా భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారిని దేవుడు ఖచ్చితంగా లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడాలా, దీవెన ఉండాలా, ధైర్యం ఉండాలా, విశ్వాసం ఉండాలా, జీవపు మార్గంలో మీరు నడిపించబడాలా. ఇదే రీతిగా భక్తి కలిగి జీవిద్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్కు వచనాలు బట్టి నీకే మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, నీ యందు భయభక్తులు కలిగి ఎంతమంది జీవిస్తున్నారో వారందరూ ఇంకా భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఇంకా ఇంకా ఆశీర్వాద పదంలో నడిపించండి. మేలుతో ప్రతి విషయంలో ప్రభా, భయంకరమైన పరిస్థితుల నుంచి, మరణకరమైన ఛాయల నుంచి వారందరినీ విడిపించి గొప్ప చేసి దీవించి దీవెనకరంగా ఉంచమని, బర్త్డేస్ మ్యారేజ్ చేసుకుంటున్న వారికి దీవెనలు కలిగిస్తూ ఈ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడతాం.